హాయ్ వ్యూర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. టుడే అప్డేట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే సైనిక్ స్కూల్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాశారో మన 18th జనవరి రోజు, సో వాళ్ళకి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఒక విండో అనేది ఓపెన్ అయింది. వాళ్ళు మస్ట్గా ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకవేళ మార్క్స్ వచ్చినా సరే, ర్యాంక్ వచ్చినా సరే, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వారు ఎటువంటి స్కూల్కి అర్హులు కాదనమాట. సో ఈ ఇంపార్టెంట్ని ఉద్దేశించి చాలా ఎక్కువ మందికి వీలైతే దీన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళ యొక్క పరిస్థితి వేస్ట్ అవుతుంది. కాబట్టి సో దీన్ని ఉద్దేశించి మీకు తెలిసిన క్యాండిడేట్స్కి ఎవరైతే సైనిక్ అప్లై చేశారో వాళ్ళకి ఈ సమాచారాన్ని అందే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. సో ఇది ఎలా అంటే మన గూగుల్లో ఏఐఎస్ఎస్ఈఈ మీరు టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎన్సిఓజీ అని పిఈఎస్ఏ ఎన్సిఓజీ go.in అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు లేటెస్ట్ న్యూస్ ఆర్ ఈవెంట్లో మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఏఐఎస్ఎస్ఏసి 2026 ఈజ్ లైవ్ ఆన్ పోర్టల్. వన్స్ రిజిస్ట్రేషన్ విండో ఈజ్ క్లోజ్డ్ అండ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ నో రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్. సో ఇక్కడ కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు కౌన్సిలింగ్కి అలో లేదన్నమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనండి. సో ఇందాక మనం చూసినటువంటి లింక్ని అక్కడ కనుక క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనము ఈ క్యాండిడేట్స్ యొక్క యాక్టివిటీస్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏం వస్తుందంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్ అండి, మనము అప్లై చేసినప్పుడు వచ్చినట్టు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మీ ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టండి. ఆ ఓటీపీ సెండ్ అని కొట్టగానే మీకు మీ మొబైల్ నెంబర్కు మరియు మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని స్టెప్ 3లో ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. ఇక ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లీజ్ సెట్ పాస్వర్డ్ ఫర్ ఫ్యూచర్ సైన్ ఇన్ టు అంటే ఇక్కడ మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్కి సపరేట్ పాస్వర్డ్ అండి. ఆ పాస్వర్డ్ వేరు, ఈ కొత్త పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోండి ఈ కౌన్సిలింగ్ కోసము. సో అది ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకు మన రిజిస్ట్రేషన్ అనేది సో వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ విండో ఓపెన్ చేయండి. ఆ సైన్ ఇన్ విండోలో ఏదైతే ఉందో మనకు అప్లికేషన్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ రెండింటిని కూడా క్లిక్ చేసి క్యాప్చా ఉంటుందిగా, ఇక్కడ క్యాప్చా ఇది ఎంట్రీ చేసి సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనకు స్టెప్ 5లో వెల్కమ్ మిస్టర్ టెస్ట్ అంటే మీరైతే ఆ యూజర్ నేమ్ అది మీరు పెట్టుకున్నారో మీ పేరు మీద సపరేట్ ఒక రిజిస్ట్రేషన్ విండో, ఇది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ విండో అనేది మీకు సపరేట్గా ఓపెన్ అంటే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఐ అగ్రీ అనే బటన్ నొక్కండి. ఓకే, డిక్లరేషన్ చదివిన తర్వాత ఐ అగ్రీ అనే బటన్ నొక్కండి. అగ్రీ అనే బటన్ నొక్కిన తర్వాత మనకు స్టెప్ 5లో ఏమొస్తుంది ఇక్కడ, సో మీ విండో మీకు సపరేట్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ విండో అనేది క్రియేట్ అయినట్లు. సో దీనిలో మీ ప్రొఫైలు, నోటీస్ ఇష్యూడ్, మీ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇట్లా చూసుకోవచ్చు అన్నట్లు. సో మై ప్రొఫైల్ ఉంది, ఏఐఎస్ఎస్ ఈ డీటెయిల్స్ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మీ ర్యాంక్ కానీ ఇందులో పొందుపరచబడతాయి అన్నట్లు. సో ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ కరెక్షన్ విండోలో మనము జస్ట్ ఏది మొత్తం అన్ని కరెక్షన్ కాదండి, జస్ట్ ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఒక జెండర్ మరి కేటగిరీ ఇవి మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంతకుమించి మనం ఏం కరెక్షన్ చేసుకోరు. డొమిసైల్ అంటే ఇది ఏ స్టేట్ అన్నట్లు, దీనికి మించి మనం ఎటువంటిది కరెక్షన్ చేసుకోవడానికి వీలు లేదు. సో ఇది వెంటనే చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే తర్వాత కౌన్సిలింగ్లో ప్రాబ్లం అవుతుంది. మీకు ర్యాంక్ వచ్చినా కూడా
ఎటువంటి ఫలితం అనేది ఉండదు. థ్యాంక్ యూ అండి.